మార్చేందుకిలా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళంలో నవభారత్ జంక్షన్ కు చేరుకుంది. అక్కడ ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాం. కనుచూపు మేర జగన్ అభిమానులతో రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయిన దృశ్యాలు సర్వత్రా కనిపిస్తూ ఉన్నాయి. వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు వెళుతున్నారు జననేత జగన్. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళానికి చేరుకుంది. అక్కడ ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అభిమానులు ఘన స్వాగతం పలుకుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటే ప్రభుత్వ పెద్దలకు పిడుగుల్లా వినిపిస్తున్నాయా? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళుతున్నాయా? ఆయన ప్రశ్నాస్త్రాలు కూటమి పెద్దలకు బాణాలై గుచ్చుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్లకంపమే నుంచి కూర్చోబెట్టినట్లుగా ఉంటుందా? ఆయన కన్నెర్ర చేస్తూ ఉంటే చండ్ర నిప్పులు కురుస్తున్నట్లుగా భయమేస్తోందా? అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్, ఇన్ని నిబంధనలు విధిస్తోందని ప్రజలంటున్నారు. తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుడా వర్ధిల్లు జన హృదయాల. జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేదు. అలాగే లా అండ్ ఆర్డర్లో పూర్తిగా విఫలమైన పరిస్థితి కూడా క్లియర్గా మనకు అర్థమవుతూ ఉంది. అడుగడుగున కూడా అక్రమ కేసులు పెట్టడం మనం చూస్తూ ఉన్నాము. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా అడ్డుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది, ఒక మహిళా హోంమంత్రి ఉంది, అలాగే పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేశారు. వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కోసం ఉపయోగించకుండా ఎంతసేపు కూడా తీసుకుంటే ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే వాడుతున్నారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగము అమలు చేయడానికి పోలీసుల్ని ఉపయోగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాని వలన మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. జగనన్న గనుక ప్రజల దగ్గరికి వస్తే ఈ నిజాలన్నీ బయటకు వస్తాయని భయపడి ఈ విధంగా ఆంక్షలు పెట్టి అడ్డుకోవడం చాలా దారుణం. ఇంత అడ్డుకున్నా కూడా వేలాది మంది ప్రజలు అడుగడుగునా కూడా జగనన్నకి జన నీరాజనం పడుతూ పూలమాలలు వేస్తూ అలాగే పూలు జల్లుతూ స్వాగతం చెప్తూ ఉన్నారు. ఇంత చక్కటి పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ రావాలి అని చెప్పి ప్రజలందరూ ఈరోజు బలంగా కోరుకుంటున్నారు. తన ప్రతిభయన వేసే ప్రతి అడుగుల ఉన్నది వెనుతిరగ
వంశం మన వైఎస్ వారి కుటుంబం అదిగో మన జగన్మోహనుడి రాజకీయ ప్రస్థానం జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం శ్రీకాకుళంకి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడ ఆయనకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్న దృశ్యాలు అవి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు వింటే ప్రభుత్వ పెద్దలకు పిడుగుళ్లా వినిపిస్తున్నాయా? ఆయన ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే మాటలు పాలకుల చెవుల్లోకి తూటాల్లా వెళుతున్నాయా? ఆయన ప్రశ్నాస్త్రాలు కూటమి పెద్దలకు బాణాలై గుచ్చుకుంటున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ముళ్లకంప మీద కూర్చోపెట్టినట్లుగా ఉంటుందా? ఆయన కన్నెర్ర చేస్తూ ఉంటే చండ్ర నిప్పులు కురుస్తున్నట్లుగా భయం వేస్తోందా? అందుకే వైఎస్ జగన్ పర్యటనల మీద ఇన్ని రూల్స్, ఇన్ని నిబంధనలు విధిస్తోందని ప్రజలంటున్నారు. మన బ్రతుకులు మార్చేందుకిలా పేదల గుండెల్లో తాను ఓ వెన్నెదిలా ఉండాలని దీవిస్తున్నవి పంచభూతాలు చూడు అలా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా రాష్ట్ర ప్రజల హృదయ హారతులు నీకై వేచున్నవి రాయ్యా రావయ్యా రావయ్యా రామా జగనయ్యా తెలుగు జాతి కీర్తి పెంచుటకి నీకు కన్నది మా రాజన్న జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో జగనన్న సర్వపాలకుడిలా వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జగనన్న జయ 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 హో జయ హో జయ హో జయ హో జయ హో జయ హో జగనన్న జయ జయ హో హో తండ్రి రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చనా కొట్టండి జయ జయలు పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు పట్టండి హారతులు యువరత్నపు నాయకత్వం కదిలెనదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ వారి రక్తం మాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం జయ